సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, మన రా చూసిన తర్వాత మీకు మేబీ కొన్ని డౌట్స్ వచ్చినట్టున్నాయి. అండ్ ఇదేంది ఒకటేసారి మొత్తము రాలో మొత్తం సినిమానే మొత్తం మారిపోయింది అనమాట. అంటే రోమన్ రైన్స్ ముందు సెత్ రాలిన్స్ వచ్చేసిండు, ఓబా ఫేమీ ముందు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేసిండు. సో ఇదేంటి స్టోరీ ఒకసారి ఇంత చేంజ్ ఎందుకు అవుతుందండి, చాలా డౌట్స్ వచ్చినాయి కదా. సో ఈ స్పెషల్ సెకండ్ వీడియో మీకోసమే బాస్, ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. అంటే ఈరోజు ఎవరెవరు మన ఫస్ట్ వీడియో చూడలేదు, ఎస్పెషల్లీ మన రా హైలైట్స్ వీడియో అది. అంటే రాలో ఏమేమి జరిగింది, అంటే మన బ్రాక్ లెస్నర్, రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్, ఓబా చాలా జరిగింది అనమాట ఈరోజు మన రాలో. సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను రా హైలైట్స్. సో మీరు ఎవరెవరు ఆ వీడియో చూడలేదో మన ఈరోజు ఫస్ట్ వీడియో, ఆ వీడియోకి నేను కావాలంటే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ ఈ వీడియో ఎండ్లో ఆ వీడియో వస్తుంది, సో ఆ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో ఇంకా చాలా మంచిగా క్లియర్గా అర్థం అవుతుంది. ఎస్పెషల్లీ ఈరోజు రా చూసిన వాళ్ళకైతే ఇంకా మంచిగా అర్థమవుతాయి. అండ్ ఎస్పెషల్లీ రా చూసిన వాళ్ళే అంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, ఈరోజు ఎవరో చూసినారు షో. సో ఈ వీడియో వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ అయితే మనము ట్రిపుల్ హెచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ చాలా మంచి సేఫ్ గేమ్ ఆడేసిండు బాస్. సేఫ్ గేమ్ ఏందని మీరు అనుకుంటున్నారా? చూడండి, మీరు రీసెంట్ టైంలో మన అప్డేట్స్ వీడియో చూసినారంటే నేను అప్డేట్స్ వీడియోలో ఒక మాట చెప్పినాను. ఏమని చెప్పినాను? సామీ జైన్కి ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా మంచి సింపతి, ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా మంచి సపోర్ట్ వస్తుంది సామీ జైన్కి. అండ్ ఇప్పుడు ఆ సపోర్ట్ చూసి అంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ బ్రాక్ లెస్నర్ వచ్చే ముందే బ్రాక్ లెస్నర్కి హేట్ వస్తుంది. అండ్ ఒకవేళ మన బ్రాక్ లెస్నర్ సామీ జైన్కి ఓడిపించేసిండు అనుకో, సామీ జైన్ అంటే మన బ్రాక్ లెస్నర్ పైన ఇంకా ఎక్కువ హేట్ వస్తుంది. అండ్ ఒకవేళ ఓబా ఫేమీ సామీ జైన్కి చూస్ చేసినా ఇక్కడ మన ఓబా ఫేమీకి నేను ఫ్యూచర్లో హేట్ వస్తుంది. సో ఇప్పుడు ఇరికిపోయిండు ట్రిపుల్ హెచ్ ఆడిన గేమ్లో ట్రిపుల్ హెచ్ ఇరికిండు. సో ఇప్పుడు ఏం చేస్తాడు అని నిన్ననే అడిగిన కదా ఇలాంటి క్వశ్చన్స్. సో ఇదంతా జరిగిందనే ట్రిపుల్ హెచ్ ఈ గేమ్ ఇప్పుడు ఎంత సార్ ట్రిపుల్ హెచ్ గేమ్ బాస్ ఉట్టిగానే గేమ్ అన్నారు ట్రిపుల్ హెచ్కి. సో ట్రిపుల్ హెచ్ మొత్తం గేమే మార్చి పడేసిండు. ఒక లెక్కలో చూస్తే మొత్తం గేమ్కే రీస్టార్ట్ చేసినట్టు అయిపోయింది ఇది. ఎందుకంటే ఓబా ఫేమీ ముందు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేసిండు. అండ్ సమ్మర్ స్లామ్ కోసం ఇలా మధ్యలో మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. ఒక్కసారి మీరు మన ట్రిపుల్ హెచ్ది ఈ ట్వీట్ చూడండి. ఈ ట్వీట్లో ట్రిపుల్ హెచ్ ఏమని రాసిండంటే బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమీ మధ్యలో ఒక వార్ నడుస్తుంది కదా. సో ఈ వార్ హెల్ ఇన్ ఎ సెల్ లోపలనే ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ చాలా క్లియర్లో ఒక హింట్, ఇప్పుడు ఈ మ్యాచ్ తర్వాత ఇక రీమ్యాచ్ ఏముండదు, ఇక ఇలా ఫ్యూడ్ ఇక్కడే ఎండ్ అయిపోతుంది. చాలా క్లియర్లీ ట్రిపుల్ హెచ్ ఇక్కడ చాలా క్లియర్లీ రాసిండు ఓబా ఫేమీ అండ్ బ్రాక్ లెస్నర్ హెల్ ఇన్ ఎ సెల్లో అంటే ఇలా మధ్యలో ఒక ఎండ్ అయిపోతుంది అని చాలా క్లియర్లీ ఇక్కడ రాసిండు. ఈ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసిండు ట్రిపుల్ హెచ్ సైడ్ నుంచి. సో ఇక్కడ చాలా క్లియర్ ఒక హింట్ ఏంటంటే ఫ్యూడ్ అయితే ఎండ్ అయిపోతుంది, కానీ ఒకటిసారి గేమ్ చేంజ్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ సామీ జైన్కి వచ్చే సింపతి ఇదంతా మొత్తం గడబడు. అండ్ అంతేకాదు, ఒకవేళ ఓబా ఫేమీ రోమన్ రైన్స్ సైడ్ వెళ్ళినా సరే రోమన్ రైన్స్ వర్సెస్ ఓబా ఫేమీ వీళ్ళు ఇప్పుడే చేయదనుకుంటున్నారు బాస్. ఇప్పుడు ఎందుకు ఈ తొందర చూడండి, ఎంతైనా సరే అక్కడ రోమన్ రైన్స్ ఓకే. ఇప్పుడు ఒకటేసారి రోమన్ రైన్స్కి ఓబా ఫేమీ ఓడిపించేసిండు అనుకో సమ్మర్ స్లామ్లో, ఏమవుతుండే? స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుండే, కానీ తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుంది? అరే కోడీ రోడ్స్కే వదలే ఫ్యాన్స్. కోడీ రోడ్స్ లాంటి స్టోరీ అని చెప్పి కోడీ రోడ్స్ రోమన్ రైన్స్కి ఓడిపించిన తర్వాత జస్ట్ ఒక వారం నుంచే కోడీ రోడ్స్ ముంగట్నే ఫ్యాన్స్ వీ వాంట్ రోమన్ అని ఛాన్స్ స్టార్ట్ చేసినారు. సో ఆ క్రేజ్ ఉంది రోమన్ రైన్స్కి. సో అందుకని ఇప్పుడు ఓబా ఫేమీ క్యారెక్టర్ ఖరాబ్ కావద్దంటే ప్రెజెంట్ కోసం రోమన్ రైన్స్ నుంచి చాలా దూరం పెట్టినారు. ప్రెజెంట్ కోసం ఇక్కడ సామీ జైన్ జోలికి వెళ్ళినా సామీ జైన్ సైడ్ సింపతి వస్తుంది, దానివల్ల ఓబా ఫేమీకి ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే బాస్ ఇప్పుడు బ్రాక్ వర్సెస్ ఓబా ఫేమీ ఎట్లయినా బుక్ చేయాలి. ఆల్రెడీ సమ్మర్ స్లామ్ మన బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో ఉంది. ఇక్కడ కంపల్సరీ మన సమ్మర్ స్లామ్లో బ్రాక్ లెస్నర్ వస్తాడని మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా క్లియర్లీ అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసి నేను ముందు చెప్పినాను. సో ఏదో ఒకటి చేసి మ్యాచ్ బుక్ చేయాలి. అందుకని వీళ్ళు ఈ దారి దోలాడినారు. అండ్ వీళ్ళు ఈరోజు రాలో ఏం చేసినారు? ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ బుక్ చేసినారు సమ్మర్ స్లామ్ కోసం.
ఓకే, సో మీకు కొంచెమైనా మ్యాటర్ అర్థమైంది కదా ఇక్కడ. అండ్ ఇంకొకటి నేను ముందే ఒక మాట చెప్పిస్తున్నాను మీ అందరికీ, డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు నెవర్ సే నెవర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను దేనికోసం నెవర్ సే నెవర్ అంటున్నా అంటే చూడండి, ఇప్పుడు ట్రిపుల్ హెచ్ అయితే సేఫ్ గేమ్ ఆడిండు, కానీ అక్కడ ఎంతైనా సరే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ బ్రాక్ లెస్నర్ సైడ్ నుంచి ఏమైనా ఐడియా లేదా బ్యాక్ స్టేజ్ టీకేఓబి ఉంది కదా మన టీకేఓ, అలా సైడ్ నుంచి ఏమైనా ఒక ఐడియా వాళ్ళు తీసుకొచ్చి సరే మ్యాచ్ అయితే బుక్ అయిపోయింది, కానీ స్టిల్ ఒకవేళ బ్రాక్ లెస్నర్కి ఛాంపియన్ చేస్తే ఎట్లుంటుంది అని వీళ్ళు ఒకవేళ ఆలోచించారు అనుకో, సో అయినా సరే బ్రాక్ లెస్నర్ సామీ జైన్ జోలికి వచ్చినా రావచ్చు. సో ఇది ఒక 20-30% ఛాన్స్ ఉందనుకోండి, బట్ దీన్ని స్టిల్ మనం ఒక 20% ఛాన్స్లో వదిలేద్దాం. అందుకే నెవర్ సే నెవర్ అని చెప్పేసిన ఇక్కడ. స్టిల్ ఒక చిన్న ఛాన్స్ ఉందనుకోండి, ఎందుకంటే ఇలా చెప్పలేము, వీళ్ళకి ఏమైనా ఇట్లా ఐడియా వచ్చింది. ఇప్పుడు సామీ జైన్ ఒక వారం 2 వారాలు కనిపించిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్లు చూసి, మర్చెండైజ్ సేల్స్ చూసి, టికెట్ సేలింగ్ చూసి వాళ్ళకి ఏమైనా తేడా సంథింగ్ ఏమైనా అనిపిస్తే వాళ్ళు ట్రిగర్ మరొకసారి పుల్ చేసినా పుల్ చేయొచ్చు బాస్, ట్రిగర్ పుల్ అయిపోతుంది. బ్రాక్ లెస్నర్ మేబీ సామీ జైన్కి ఓడిపించి ఛాంపియన్ కావచ్చు. ఇలా మ్యాచ్ కంటే ముందు ఏ మ్యాచ్ కంటే ముందు ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ కంటే ముందు మేబీ ఇలాంటి స్టిల్ జస్ట్ ఒక 10-20% ఛాన్సెస్లో వదిలేస్తాం. 80% జరగదు అనుకోండి, 80% జరిగే ఛాన్సే లేదు. బట్ ఎందుకంటే ఇప్పుడు నెవర్ సే నెవర్ అనాలి కాబట్టి ఒక 10-20% ఛాన్స్ దీంట్లో వదిలేస్తాం. ఓకే, సో ఇది కావచ్చు, ఎందుకంటే మనం డబ్ల్యూడబ్ల్యూ చిన్నప్పుడు చూస్తాం కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా అయిపోతుంది బస్, ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా జరుగుతాయి అన్నమాట. అలాంటిది మన రెస్లింగ్, అలాంటిది మన డబ్ల్యూడబ్ల్యూ. సో అందుకని దీనికి ఒక 20% ఛాన్స్లో వదిలేస్తాం. సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఓబా ఫేమీ ఈ మాట చెప్పింది చూడండి, మీరు గమనించినారా? ఓబా ఫేమీ ఏమని చెప్పిండు బ్యాక్ స్టేజ్? ఓబా ఫేమీ ఏమని చెప్పిండు అంటే ఈ టైటిల్స్ ఎక్కడికి వెళ్తాయి, ఈ ఛాంపియన్షిప్ ఈ టైటిల్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. సో నేను నా టైటిల్ షాట్ ఎప్పుడైనా తీసుకుంటాను, నేను టైటిల్ కోసం ఎప్పుడైనా వస్తాను, ప్రజెంట్ నాకు బ్రాక్ లెస్నర్ కావాలి. ఇక్కడ మన ట్రిపుల్ హెచ్ పైన కొంచెం వెయిట్ వస్తుంది. డబ్ల్యూడబ్ల్యూ ఏమంటుంది అంటే మన ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే డబ్ల్యూడబ్ల్యూకి, మీరు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిపించినారు ఓబా ఫేమీకి, సో రూల్స్ ప్రకారం చూస్తే సమ్మర్ స్లామ్లో ఛాంపియన్కి చూస్ చేసి అంటే ఛాంపియన్తో ఫైట్ చేయాలి ఓబా ఫేమీ. అలాంటిది ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ఒక మనిషి రాయల్ రంబల్ గెలిచిండు, కానీ ఆ మనిషి రాయల్ రంబల్ గెలిచిన తర్వాత రసల్ మేనియాలో ఫైట్ చేస్తలేడు ఛాంపియన్తో. ఆ మనిషి వేరే ఏదైనా షోలో ఫైట్ చేస్తాడు, మేబీ సమ్మర్ స్లామ్లో లేదా వేరైనా ప్రీమియర్ ఈవెంట్లో ఫైట్ చేస్తా అంటుండు. రాయల్ రంబల్ గెలిచి మరీ రసల్ మేనియాలో ఛాంపియన్తో ఫైట్ చేయడంట. సో ఇదేం లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ బాస్, ఇది ఫ్యాన్స్ ఏమంటారు అంటే ఏదో ఒక దారి దోలాడతారు ట్రిపుల్ హెచ్కి టిటనీకి, ఏదో ఒక దారి దోలాడతారు ఫ్యాన్స్ ఎక్కడో కరెక్టే మాట్లాడుతారు. అండ్ అది ఏంటంటే కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిండు, ఛాంపియన్తో ఫైట్ చేయాలి సమ్మర్ స్లామ్లో, అలాంటిది నేను ఛాంపియన్షిప్ కోసం తర్వాత ఫైట్ చేస్తాను, నాకు బ్రాక్ లెస్నర్ కావాలంటుండు. సో ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చెప్పిన రాయల్ రంబల్ గెలిచి రసమయాలో ఫైట్ చేయకుండా వేరే షోలో ఫైట్ చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు ఓబా ఫేమీ ఈ టైప్ చేస్తుండు కదా, సో ఇన్ ఫ్యూచర్ అలాంటి సీన్ మనకి మేబీ చూడడం దొరుకుతుంది అనుకుంటా. రాయల్ రంబల్ గెలిచిన సూపర్ స్టార్ ఇన్ ఫ్యూచర్ నేను వేరే ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఫైట్ చేస్తాను చెప్తాడు కూడా చెప్పలేము. సో ఇప్పుడు ఓబా ఫేమీ ఈ టైప్లో చెప్పేసిండు. సో ఓబా ఫేమీ కంపల్సరీ ఛాంపియన్షిప్ షాట్ ఉంది అనే మాట, ఛాంపియన్షిప్ కోసం వస్తాడు ఓబా ఫేమీ. అది ఇప్పుడు ఎవరు జోలికి వస్తాడో అదే చూడాలి, స్టిల్ చెప్పలేము, ఆ ఛాన్స్ స్టిల్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఓబా ఫేమీ చేసింది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఛాంపియన్షిప్ కోసం ఒక ఛాన్స్ పెట్టుకొని బ్రాక్ లెస్నర్ జోలికి వెళ్ళడము ఇది కరెక్ట్ అనిపించిందా? ఓబా ఫేమీకి 2 nights బుక్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు ఫస్ట్. నిజం చెప్పాలంటే బులిరేవి మాట చెప్పిండు, ఎక్కడనో డబ్ల్యూడబ్ల్యూ దీని గురించి ఆలోచించినట్టుంది. ఓబా ఫేమీకి 2 nights బుక్ చేద్దాం, సమ్మర్ స్లామ్ నైట్ 1, సమ్మర్ స్లామ్ నైట్ 2. నైట్ 1లో ఏమో బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తాడు, నైట్ 2లో ఏమో రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తాడని ఈ టైప్లో వీళ్ళు అనుకున్నారు. కానీ ఎందుకు మా అంటే 5-6 నెలలు అయింది మెయిన్ రోస్టర్లో వచ్చి ఓబా ఫేమీకి, అండ్ ఈ 5-6 నెలలు మంచి పేరు సంపాదించుకుంటే ఎందుకు ఖరాబ్ చేద్దాం, తొందరపడి గుంతల పడడం ఎందుకని వీళ్ళు కొంచెం ఆలోచించి మరి స్టెప్ తీసుకుంటున్నారు బాస్ ఓబా ఫేమీ విషయంలో. ఎందుకంటే ఓబా ఫేమీ ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్లా మారిపోయిందో, ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఈ సపోర్ట్ అనేది ఎప్పుడు బ్యాక్ ఫైర్ అయిపోతుందో చెప్పలేము. సో అందుకని చాలా ఆలోచించి స్టెప్ వేస్తున్నారు, ఒక్కొక్క అడుగు చాలా ఆలోచించి చేస్తున్నారు అన్నమాట. సో అందుకనే బ్రాక్ లెస్నర్ వచ్చిండు, బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ బుక్ అయిపోయింది సమ్మర్ స్లామ్ కోసం. అది హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్.
అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూ షోలో వచ్చి డబ్ల్యూడబ్ల్యూ షోలో రింగ్లో లైవ్లో నేను డబ్ల్యూడబ్ల్యూ చూడని చెప్పింది చూడు. నిజం చెప్తున్నాను బాస్, ఇది ఎంత షాకింగ్ స్టేట్మెంట్ అంటే నేను నవ్వు వచ్చింది. అసలు నవ్వాలా లేదంటే దీనిపైన ఏమని చెప్పాలంటే ఒక డబ్ల్యూడబ్ల్యూ షోలో వచ్చి నేను షోయే చూడని చెప్తున్నా అక్కడ బ్రాక్ లెస్నర్. ఇది చాలా హైలైట్ అయింది తెలుసా. ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ షోలో ఈ మాట చెప్పిన తర్వాత, కానీ నిజము బ్రాక్ లెస్నర్ రియల్ లైఫ్ గురించి ఎవరెవరు తెలుసో వాళ్ళకి తెలుసు, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్కి తెలుసు. అందుకే బ్రాక్ లెస్నర్ అందరు తెలుసు అని చెప్పిండు. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ ఎక్కువ అంటే అసలు ఫోన్ ఎక్కువ వాడాడు మన బ్రాక్ లెస్నర్. ఇంటర్నెట్ నుంచి కొంచెం దూరమే ఉంటాడు, సోషల్ మీడియా నుంచి కొంచెం దూరమే ఉంటాడు. నిజం చెప్పాలంటే షోస్ ఇవన్నీ ఎక్కువ ఏం చూడాడు అనమాట బ్రాక్ లెస్నర్. నిజం చెప్పాలంటే రియల్ లైఫ్లో అంటే మన బ్రాక్ లెస్నర్ షికారు చేయడము లేదా పొలంలో పని చేయడం, సో ఈ టైపే ఉంటాడనమాట మన బ్రాక్ లెస్నర్. అందుకనే బ్రాక్ లెస్నర్ ఈ మాట చెప్పిండు. ఫ్యాన్స్ ఏమో డబ్ల్యూడబ్ల్యూ షోలో వచ్చి బ్రాక్ ఇంత పెద్ద మాట చెప్పేసింది అని ఫ్యాన్స్ సోషల్ మీడియా దీన్ని హైలైట్ చేస్తున్నారు. అండ్ ఈ మాట చెప్పే దమ్ము బ్రాక్ లెస్నర్కి ఉంది. ఇంత పెద్ద మాట అది ఆన్ టీవీలో చెప్పేద్దాం బ్రాక్ లెస్నర్కి లేదా బ్రాక్ లెస్నర్ లెవెల్లో ఉన్న సూపర్ స్టార్స్కే ఉంది బాస్. సో ఇప్పుడు దీనిపైన అసలు బ్రాక్ ఈ స్టేట్మెంట్ చెప్పింది చూడు, అంటే ఇంత పెద్ద మాట చెప్పింది చూడు, దీనిపైన అసలు ఇది వినంగానే అసలు మీ రియాక్షన్ ఏముండనో ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ ఐ హోప్ మీకు బ్రాక్ లెస్నర్ అండ్ ఒబా ఫేమస్ సిచ్యువేషన్లో కొంచెమైనా డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటా. ఏం లేదు బాస్, మన సామి జంగ్ వచ్చే సింపతి ఇదంతా చూసి అండ్ ఒబా ఫేమిక్ క్యారెక్టర్ కాపాడడానికి ఇదంతా వీళ్ళు జస్ట్ ఇక క్యారెక్టర్స్ కాపాడడానికి ఈ టైప్లో వీళ్ళు ఒక అడుగు చేసినారు. కానీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా గడబడైతే అప్పుడు ట్రిగర్ ఏమైనా పుల్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. గాయస్ ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు సెత్ రాలెన్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ బుకింగ్ కదా సమ్మర్ స్లామ్ కోసం. దీనిపైన మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. ఓకే, అండ్ చాలామంది అయితే ఓపెన్ చెప్పాలంటే బాస్ ఈ మ్యాచ్ రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ అంటారు. అండ్ నో డౌట్ ఈ మ్యాచ్ ఇప్పుడు సెత్ రాలెన్స్ లాస్ట్ టైం అని చెప్పిండు. ఓకే, లాస్ట్ టైం అన్నప్పుడు అది నిజంగా వీళ్ళు మాట మీద ఉంటారు. సో అలాంటప్పుడు లాస్ట్ టైం అన్నప్పుడు ఇది రెసల్మేనియాలో జరగాల్సింది. రెసల్మేనియాలో ఈ మ్యాచ్ జరుగుతలేదు, సమ్మర్ స్లామ్లో జరుగుతుంది. సో దీని అర్థం ఏంది? దీని అర్థం మేబీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం నిజంగానే ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుందా? ఎందుకంటే రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్ ఒక ప్లాన్ బి ఉండే. మీలో ఎవరెవరు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళకి అప్డేట్ గురించి గుర్తుండొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరగకపోతేనే ప్లాన్ బిలో రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్ ఉండే. అండ్ ప్లాన్ బిలోనే ఇంకో మ్యాచ్ ఉంది, రోమన్ రేన్స్ వర్సెస్ ఒబా ఫేమి. సో లేదా వీళ్ళు అంటే ద రాక్ ఏం వస్తాడు అనుకుంటా, మేబీ ఒబా ఫేమికి క్యారెక్టర్ కాపాడడానికి నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా కొంచెం బిల్డ్ చేయడానికి ఆ క్యారెక్టర్కి ఇంకా హైలైట్గా చేయడానికి ప్రెజెంట్ కోసము రోమన్ వర్సెస్ ఒబా ఫేమి మ్యాచ్ కాపాడేసినారు. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ ఒబా ఫేమి బుక్ చేస్తారేంది వీళ్ళు. అందుకనే సెత్ రాలెన్స్ వర్సెస్ రోమన్ రేన్స్ ఇప్పుడే బుక్ చేసినారు అనుకుంటా. సో ప్రెజెంట్ చాలా క్లియర్లీ చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ చూడండి, ఇప్పుడు 3 మ్యాచెస్ ఉండే మన ముంగట నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం. ఏ మ్యాచెస్? రోమన్ వర్సెస్ రాక్, రోమన్ వర్సెస్ ఒబా, రోమన్ వర్సెస్ సెత్ రాలెన్స్. సో సెత్ రాలెన్స్ చాలా క్లియర్లీ లాస్ట్ డ్యాన్స్ అని చెప్పిండు. ఇలాంటి అవకాశాలు ఇక మళ్ళీ దొరికాయి, మనం ఇక లాస్ట్ టైం ఫైట్ అని చెప్పేసిండు సెత్ రాలెన్స్. సో ఇలాంటప్పుడు ఇక ఇలా మధ్యలో ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు రెసల్మేనియాలో మ్యాచ్ ఉండదు ఇక. సో 3 ఆప్షన్లకి వెళ్ళి ఒక ఆప్షన్ వెళ్ళిపోయింది, రోమన్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్ ఇక సమ్మర్ స్లామ్లో జరుగుతుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు మనం ముంగడ 2 ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం. ఒకటి రోమన్ వర్సెస్ ద రాక్, ఇంకొకటి రోమన్ రేన్స్ వర్సెస్ ఒబా ఫేమి. సో ఇప్పుడు ఈ 2 మ్యాచెస్లో మీరు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు? చూడండి, నాకు తెలిసి ఎక్కడో ఈ ఒబా ఫేమి క్యారెక్టర్ అండ్ ఇదంతా సిచ్యువేషన్ సామి జైన్ ఇదంతా సిచ్యువేషన్ కాపాడడానికి డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి ట్రిగర్ పుల్ చేసి బ్రాక్ అండ్ మన ఒబా బుక్ చేసింది సమ్మర్ స్లామ్ కోసం. ఓకే, సో ఇలాంటప్పుడు ఇక మీరే అర్థం చేసుకోండి, మేబీ నెక్స్ట్ ఇయర్ రోమన్ వర్సెస్ ఒబావి కావచ్చు. అంటే స్టిల్ ఈ ఛాన్సెస్ ఉన్నాయి. మనం కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్ రాక్ వర్సెస్ రోమన్ అని చెప్పలేము. అంటే
ఉంది. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ఛాన్స్ స్టిల్ ఉంది. ఒక 50% మీరు అనుకోవచ్చు, ఒక రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఒక 50% పట్టుకొని నడవచ్చు. మిగతా 50% మాత్రం రోమన్ రైన్స్ వర్సెస్ ఒబాఫేమి. కానీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఈ క్యారెక్టర్స్ కాపాడడానికి ఈ టైప్లో అంటే అడుగు వేసి కరెక్టే, కానీ అలాంటప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అసలు ఒబాఫేమికి ఆ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిపించే బదులు ఆ టైంలోనే బ్రాక్ లెజ్నర్ వచ్చి అటాక్ చేస్తే పని అయిపోతుండే కదా. నాకు తెలిసి సామీ జేన్ గెలిచిన తర్వాత ఈ టైప్లో మరీ ఇంత మంచి రియాక్షన్ వస్తుంది ఇలా అనుకోలేదు అనుకుంటా. ఏదో సామీ జేన్ గెలిచిండు, ఓకే, ఫ్యాన్స్ కొంచెం ఖుషి అయిపోతారు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎస్పెషల్లీ సౌదీ అరేబియా ఫ్యాన్స్ ఎక్కువ ఖుషి అవుతారు అని అనుకుండు ట్రిపుల్ హెచ్. కానీ మొత్తం ఏమైంది ఇక్కడ, ఓన్లీ అక్కడున్న ఫ్యాన్స్ అని కాదు, సౌదీ అరేబియా ఫ్యాన్స్ అని కాదు, మొత్తం వరల్డ్లో చాలామంది చాలా హ్యాపీ ఉన్నారు సామీ జేన్ కోసం. ఒక అండర్ డాగ్ అంటే సామీ జేన్ నిజంగా మన వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది, అది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అని చాలామంది హ్యాపీ ఉన్నారు. సో మేబీ ఫ్యాన్స్ ఈ రియాక్షన్ వచ్చిన తర్వాతనే వీళ్ళు ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేసినట్టున్నారు. లేదంటే బ్రాక్ లెస్నర్ ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్ తర్వాత నెక్స్ట్ రాలో వచ్చేసిండు, అలాంటి నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో బ్రాక్ లెస్నర్ రాలేడైంది, వచ్చేస్తుండే. కానీ వీళ్ళు ఆ టైంలో ఇలాంటి ట్రిగర్ పుల్ చేయలేదు, వీళ్ళు ఏదో అనుకున్నారు, బట్ ఇప్పుడు వీళ్ళు రాలో ట్రిగర్ పుల్ చేసినారు. సో అందుకే ప్లాన్స్ కొంచెం చేంజ్ అయినాయి బాస్. ఓకే, సో ఇంకా నాకేమైనా తెలిసిందనుకో నేను మీ అందరితో షేర్ చేస్తాను. సో ఈ సెకండ్ వీడియో జస్ట్ డౌట్స్ క్లియర్ చేయనీకే నేను ఈ సెకండ్ వీడియో చేసినాను బాస్. సో మీకు ఈ సెకండ్ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన ఈ సెకండ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.